ఓకే గైస్, వెల్కమ్ టు డ్రామా వేస్ ఇన్ తెలుగు. ఓల్డ్ నేమ్ అయితే ఇప్పుడు నేమ్ అయితే మార్చాను హరిగడ్ రివ్యూగా. ఎందుకంటే డ్రామా వేస్ ఇన్ తెలుగు అని కొడుతుంటే ఫస్ట్ ఒక వీడియో వస్తుంది అంతమంది, మిగతావి ఏం రావట్లేదు. సో దాన్ని బట్టి పేరు అయితే మార్చాను. కొంచెం క్లిక్ అయ్యాక ఈ పేరు సెట్ అయిపోద్ది, అదైతే గ్యారంటీ. ఇంకా ఈ వీడియోలో ఏంట్రా అంటే, ఈ వీడియోలో మనకి ఐ మూవీ రివ్యూ అయితే మనం చూద్దాం. ఐ అనేది రీసెంట్గానే వచ్చింది తెలుగు సినిమా. ఇది తెలుగు ఒరిజినల్ లాంగ్వేజ్ సినిమాయే. ఈ సినిమా వచ్చేసి ముందు స్టోరీ లైన్ చెప్తాను వినండి. గోదావరిలో జరుగుతుంది స్టోరీ అంతా, పల్లెటూరు మొత్తం. హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ అండ్ చివరికి వాళ్ళిద్దరు కలుసుకున్నారా లేదా, ఇదే స్టోరీ, ఇంతకు మించి ఏమి ఉండదు. స్టోరీ చిన్నది, ఎన్నో సినిమాలు చూసింది, కానీ ఎగ్జిక్యూషన్ కొత్తగా ఉంటుంది. అలాగే ప్రొసీడింగ్స్ బాగుంటాయి. వాళ్ళ డైలాగ్స్, కామెడీ టైమింగ్, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఇవన్నీ చాలా బాగుంటాయి నిజంగా. బీజిఎం ముఖ్యంగా ఈ సినిమాలో బీజిఎం బాగా ఎలివేట్ చేసింది నిజంగా. నాకైతే కొన్ని చోట్ల బీజిఎం బాగుంది. అజయ్ అర్సదా అలాగే రామ్ మిరాల బాగా కుట్టారు బీజిఎం. నాకు ఒక్కటే అనిపించింది, ఐటమ్ సాంగ్ ఒక్కటి తీసేసి ఉంటే మిగతా అన్ని సాంగ్స్ బాగున్నాయి అనిపించింది. కొన్ని సాంగ్స్ బాగున్నాయి బాగా, అంటే అది థియేటర్లో చూస్తే అర్థం అవుద్ది. మామూలు పాటలు చెవులు బ్లూటూత్ పెట్టుకొని వినేస్తే అయ్యి ఎక్కువ, కానీ వన్స్ థియేటర్లోకి వెళ్ళి మీరు ఆ పాటలు విన్నాక బయటకు వచ్చే పాటలు ఖచ్చితంగా వింటారు మళ్ళీ, అదైతే గ్యారంటీ చెప్తా. ఇంకా ఓవరాల్ మూవీ అంటే 2 గంటల 22 నిమిషాలు అయితే ఉంటుంది. ఎక్కడ బోర్ అండ్ ల్యాగ్ అనిపించదు, బాగుంటుంది, మీకు నచ్చుద్ది. అండ్ అలాగే ఈ మూవీ వచ్చేసి రొమాన్స్ కామెడీగా అయితే వచ్చింది. రొమాన్స్ తీసేస్తే బాగుంటుంది, ఎందుకంటే లవ్ స్టోరీని పెడితే బాగుంటుంది. ఇందులో ఏం రొమాన్స్ ఏమి ఉంటుంది, లవ్ స్టోరీ కామెడీ అంతే. ఫ్యామిలీ వాచబుల్ మూవీ. సెన్సార్ U/A. అండ్ IMDb రేటింగ్ వచ్చేసి 10కి 8 ఇచ్చారు. ఫిలిం బీట్ వాళ్ళు 5కి 3 ఇచ్చారు. గ్రేట్ ఆంధ్ర వాళ్ళు వచ్చేసి 5కి 2.8 అయితే ఇచ్చారు. ఇంకా బుక్ మై షో 9.1 ఇచ్చింది 10కి. నేనైతే 8.9 అయితే ఇస్తాను 10కి. నాకైతే మూవీ నచ్చింది. డైరెక్టర్ కాంచిపల్లి అంజిబాబు. డైరెక్షన్ బాగుంది, ఖచ్చితంగా నాకు నచ్చింది. కొంచెం కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమాయే. ఇది వచ్చేసి ఆగస్టులో, అంటే చాలా రోజులు అయిపోయింది సినిమా వచ్చి, నేనే లేట్ అయిపోయింది రివ్యూ పెట్టడం. ఇంకా క్యాస్ట్ వచ్చేసి నయన్ సారిక అయితే బాగా చేసింది నిజంగా. ఫంక్ పల్లవి పరంగా ఆ క్యారెక్టర్లో చింపేసింది. ఇంకొంచెం రన్ టైం ఇచ్చేసినా పర్లేదు అనిపించింది నాకైతే. ఆమెకి బాగా చేసింది. లవ్ స్టోరీ కూడా బాగానే హ్యాండిల్ చేశారు. అలాగే రాజ్ కుమార్ కసిరెడ్డి, అలాగే కృష్ణ చైతన్య, మైమి గోపి, అంకిత్ కోయ వీళ్ళ రోల్స్లో వీళ్ళు అద్భుతంగా చేశారు. అంటే వీళ్ళు కామెడీ బాగా చేశారన్నమాట ఆ మూవీలో. మెయిన్ కీ రోల్ ఈ మూవీలో రెండు మెయిన్ కీలు. ఒకటి కామెడీ, 2 బీజిఎం, 3 లవ్ స్టోరీ. కొన్ని చోట్ల అదేంటి అంటే ఇంట్రెస్ట్ గ్రిప్పింగ్గా లేదనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా బాగుంటుంది, నచ్చుద్ది. ఆ పల్లెటూరులో ఆ లవ్ స్టోరీ అబ్బాబ్బాబ్బా. మన హీరో సాఫ్ట్వేర్ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ పల్లెటూరు వచ్చాక ఎలా ఆ అమ్మాయిని లవ్ చేశాడు అనేది ఈ మూవీలో మీరు చూస్తారు. అది స్టోరీ ప్రొసీడింగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఆ మూవీలో జరిగేవేవి బయట జరగవు, అది గుర్తుపెట్టుకోండి. మూవీ అయితే నాకైతే నచ్చేసింది బాగా. ఖచ్చితంగా వన్ టైం కాదు కనుక నేను 2-3 సార్లు కూడా వెళ్తాను. ఇక ఈ రివ్యూ నేను చెప్పడం అయిపోయాక మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు ఎలాగ మధ్యాహ్నం ఖాళీ, డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి చూసేయడం బెటర్ అనేసి మళ్ళీ వెళ్తున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ చూడండి థియేటర్లో. మంచి థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. సౌండ్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సౌండ్ పెద్దగా ఉండాలి థియేటర్లో, అప్పుడే బాగుంటుంది మీకు సౌండ్. బీజిఎం మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి రివ్యూ అయితే మీ ముందుకు వస్తా. అలాగే రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. మళ్ళీ కలిస్తే నెక్స్ట్ వీడియోతో. అందరికీ గుడ్ బై.